ఏంటి సంగతిలో? ఇవ్వండి టాస్క్. ఎందుకు? ఓ ఓకే. కావాలా? సరే ఆమె వెళ్ళి వదిలే బ్రో, ఎందుకు? నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా ఇంటికి వెళ్ళాలా? యా. ప్రతిసారి సోమేష్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంటికి వెళ్ళాలి. అయితే సరే, శేఖర్ మాస్టర్ అడిగినట్టు బెలూన్లు ఎల్ఈడీలు వేసి. ఏంటి బెలూన్లు స్క్రీన్ మీద వేసే అంట. ఏరా రెడీయా? రెడీయా? తీ సంచితి. సంచి అవసరంలా, అన్ని అలా చేయక్కర్లా. ఒక్క నిమిషం. ఓ ఇందాక సంచి, ఇప్పుడు కళ్ళజోడా. ఓకే రెడీ? నువ్వు రెడీ అయితే మేము రెడీ. నాకు ఎందుకో భయంగా ఉంది, నమ్ముద్ది కావట్లేదు. మిమ్మల్ని నమ్మి చేస్తున్నా. కాదు మిమ్మల్ని అంటున్నారు. ఐ మీన్ లోపల నా మెజిషియన్ ని నమ్మి చేస్తున్నా. లోపలంటే ఎక్కడ? రూమ్ లోనా? రూమ్ లోనా? రెడీ? మ్యూజిక్. రెడీ 1 2 3 అబ్రకడబ్రా. సుధీర్ మాకు బలూన్స్ కావాలి. లోపల ఉన్న వాడు మోసం చేస్తున్నాడు. దాదా రెడీ రెడీ. వద్దొద్దు. సరే కోతిని పంపించేసి. కోతిని పంపించే, టైటిల్ కావాలి మాకు. యా రెడీయా? ఇదిగో ఆ కోతి చూసావా? నిన్ను చూసి పంపించేయండి సార్ ఆయన్ని. ఆగండి సార్, వి వాంట్ అవర్ స్పాన్సర్స్. ఒక్క నిమిషం తీసుకొస్తాను భయ. వన్ రిక్వెస్ట్ చేయని. ఎవరిని? ఏరా తిన్నావారా? రెడీ 1 2. నాకు అర్థం కావట్లే, నువ్వు మ్యాజిక్ చేస్తుంటే అదే అంటుందేంటి బ్రో? రెడీ? అరే 1. పూర్ణ గారు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. పూర్ణ గారు సార్ ఇవ్వండి ఎక్స్ప్రెషన్. సేమ్ అలాగే ఉన్నావు. లే ఇదే బాగుంది. సరే ఇలా ఏడే బాగుంది. ఓకే రెడీ? అయిపోయింది. 1 ఏంటి 2. ఆగవా, నేను 1 2 లోపు నువ్వు మధ్యలో వస్తావు, ఏదో మాట్లాడతావు. ఏంటి నా మీద అరుస్తా? నాకు అర్థం కాక అరుస్తా. ఆగండి సార్. 1 2 3 అబ్రకదబ్రా. సార్ ఆధార్ కార్డ్ వచ్చింది మంది. సుధీర్ ఏంటిది? లోపల ఉన్నవాడు మోసం చేస్తాడు. మీ లోపల ఉన్నవాడు ఎలా మోసం చేస్తాడు? ఈసారి నువ్వు చేయి. నేను మ్యాచ్ నేను నెక్స్ట్ రౌండ్ క్లాప్స్ కొట్టే లోగో ఉండాలి. ఓకే రెడీ? తొందరగా. 1 2 3. నీ దండం పెడతాను, ఎల్లవే. అదేం మ్యాజిక్ బ్రో? ఇది ఈ మంత్రం ఎలాగే చదవాలి. పిచ్చోడా, ఇదిగో ఏం లేదు, చిన్న పని ఉంది, మన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు వెళ్ళిపోతే లోగో వచ్చింది అనుకో, మేము సెట్ అయిపోతాం అంతా. ఏమంటావు? ఫ్యామిలీ డీల్ ఉండాలి బ్రో, మాట్లాడాలి, వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏమో నీకే అర్థం కావాలి ఫ్యామిలీ గురించి, నాకేం అర్థం. పిచ్చోడా, 3 ఏళ్ళు నిన్ను హ్యాండిల్ చేస్తాను, దాన్ని హ్యాండిల్ చేయలేనా? ఏయ్ సుధీర్, నైస్ షర్ట్ బ్రో. వావ్. ఏయ్ ఇట్రా భయ్యా, అన్ని మీసాలు ఏంటి భయ్యా? కాదు సుధీర్, ఇది చూసి ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. ప్రియమణి గారు మీకు ఎప్పుడు తెలుసు? నాకు తెలుసమ్మా, నేను రాలేదని ఇంత జరిగింది, నాకు తెలీదా ఇవన్నీ? సరే ప్రేమ కొద్దీ అంటాం, కానీ గిఫ్ట్ ఏదో ఇస్తాం కదా. ఏదైనా ఇవ్వాలిగా. ఏం కావాలి సార్? పూర్ణ గారి కోసం ఎప్పుడైనా ఏమైనా తెచ్చి ఇచ్చావా? ఆవిడకి ఏమైనా ఇచ్చావా? ఈ సోఫాలో అన్నం తప్ప. ఏం కావాలి సార్? ఏం కావాలి చెప్పండి. మాకు ఎప్పుడేం చెప్పావు ఇలా పెట్టి సార్? ఎన్నిసార్లు చెప్పలేదు? షర్ట్ అదిరిపోయింది, లేకపోతే డ్రెస్ బాగా ఉంది సార్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఎన్నిసార్లు చెప్పాలా మీకు? అబద్ధాలు ఆడద్దు సార్. మనకు మాత్రం సార్ నేను చెప్పలేదు, మాత్రం అంటాడు సార్. మాట్లాడే మనుషుల్ని అరిస్తే అబద్ధం నిజం అవుతుంది. కానీ మేడం గారికి ఏం తెచ్చావు, ఏమని ఇచ్చావు గిఫ్ట్? మేడం గారికి ఏం కావాలో అడగమను, ఎనీథింగ్. నీకు తెలియదా ఏం కావాలో? నీకు తెలుసుగా, అది మీ ఇద్దరి మధ్య, మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ఓ మై గాడ్. ఆప్కా దిల్ ధడకనే దో. ప్రదీప్ గారు ఇంకొకసారి. అది అస్తమానం ధడకదు మేడం. ప్లీజ్. ముझे क्या मालूम आपका दिल धड़कने दो. దేవ్ భయ్యా. ఈడోడు బ్రో ధడకనే. దేవ్ భయ్యా. మరి ఆవిడ నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తారా? आपका दिल चाहता है. పూర్ణ గారికి ప్రేమతో ఏం తెచ్చో ఏమిస్తావు? ఆవిడకి ఏం కావాలో నీకు తెలుసు, అడగకూడదు. అప్పుడు చెప్పకుండానే అడిగి ఏం కావాలో తెలిసినప్పుడు. ఓకే రెడీ. మంచి మ్యూజిక్ వేయాలా? ఓహో మన్నయ్య.
మీ రింగ్ ఏదన్నా ఇవ్వండి. ఒరిజినలేగా? డైమండ్. మేడం ఒక డైమండ్ రింగ్ తో చాక్లెట్ కొనుక్కున్నారా? That's for you, ma'am. Thank you so much. Anyways, thank you so much. This is my favorite. But where's my diamond ring? No ring. Ring magic, dairy milk come. You give ring, he give chocolate. Dairy milk. Magic. Diamond ring. హలో, నా చేతికి ఇచ్చారా మీరు? ఇవ్వలేదే. ఇవ్వలేదు కదా, మీరే వేసారు, మీరే తీశారు. నాకేం తెలుసు? మీరెవరు బాధపడక్కర్లే. ఆ డైమండ్ రింగ్ పోయింది. వేర్ ఇస్ మై డైమ్? చాక్లెట్ చింపుకుంటోంది. నేనేమంటానంటే మేడం, ఇప్పుడు మీ రింగ్ పోగొట్టాడు, గిఫ్ట్ ఇస్తా అన్నాడు ప్రేమతో. ఓ చాక్లెట్ ఇచ్చేసి మీ రింగ్ నొక్కేశాడు. పోనీ వదిలేదు ఆ టాపిక్ గురించి. మీ దగ్గర ఇంకో రింగ్ ఉందా? ఉంది. ఆ సంగతి చూడేదో. వద్దు. అబ్బో. చూడ్డానికి అలా ఉంటాడు కానీ మంచోడే. ప్రదీప్ గారు గ్యారంటీ ఇవ్వాలి. హలో, టెలిగ్రామ్ లో సీరియస్ అంటే పోస్ట్ మ్యాన్ పొడి చేస్తారా? నాకెందుకు? పూర్ణ గారు మీకు ఐడియా ఇస్తా. ఈ రింగ్ ఇచ్చి 2 రింగులు ఇమ్మనండి. ఐ వాంట్ ద రోజ్ గోల్డ్ డైమండ్. ఇగో భయ్యా, ఎలాగా అన్ని తీస్తున్నా, నాకు బైక్ దీవా? ఏంటిది? బైక్. బైక్ ఎలా తెస్తారు బ్రో? చాక్లెట్ తీసినోడు బైక్ తీలేవు బ్రో. తీలేము, ఎలా తెస్తాం? ఆ మ్యాజిక్ మాకు రాదు. సర్లే, ఆ రింగులేవో 2-3 తీసిచ్చే. గోవిందా గోవిందా. అర్రే కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఏమైంది? ఇడు మెజిషియన్ తక్కువ, దొంగ ఎక్కువ. నువ్వు దొంగవి. ఎస్, మనసు దోచుకునే దొంగని నేను. I'm going to call police right now. Why police? You took my 2 diamonds. అరే హలో మేడం, అవన్నీ కాదు. అరే ఆ మొబైల్ ఏంటి ఫస్ట్ సార్? మాస్టర్స్ సపోర్ట్ చేయండి. Why are you laughing? సార్ ఏదో చేసి ఆ వాచ్ చేపిద్దాం. కరెక్ట్, ఈ వాచ్ వచ్చేస్తుంది. వాచ్ వేస్తే ఈసారి వడ్డాను. వాచ్ వద్దు, నాకు రింగ్ ఇవ్వండి ఇప్పుడు. కాదు మేడం, యు వాంట్ 2 rings back? Huh? Put something, get 2 rings back. సరే నేను వెళ్తా, బాయ్. బ్రో మనకి 2 rings వచ్చాయి. నా రింగ్. ఇప్పుడు ఓ పని చేద్దాం. ఆవిడకి చిన్న చాక్లెట్ తీసావు కదా, నేను పెద్ద చాక్లెట్ వేస్తా. ఇంకా పెద్దది కావాలి నీకు? సార్ ఎందుకైనా మంచిది, ఇది మళ్ళీ వస్తుందో రాదో. సగం తినేస్తాను సార్. కూర్చొని యజ్ఞం చెయ్యి. చేపిటీచా పెట్టు. ఎందుకైనా మంచిది, లాస్ట్ ఒకసారి. ఓం తన రాష్ట్రం. అరే కొబ్బరికాయ అవన్నీ రెడీ పెట్టుకోండి. ఒకసారి తలకాయ పెట్టి చూడు లోపల. అమ్మో, మ్యాజిక్ లో నా తలకాయ తీసుకెళ్ళిపోతే. జాగ్రత్త ప్రదీప్. ఏంటి స్టెప్లు వేస్తున్నావు? మొత్తం నాకే రావాలి. సార్ ఇక్కడ నా చాక్లెట్ ఉండాలి సార్. సార్ దొరికింది. తీవయ్యా బాబు. ఏంటి వచ్చిందా? థ్యాంక్ యూ, సూపర్ మ్యాజిక్ బ్రో. మళ్ళీ దండం పెట్టు, మళ్ళీ దండం పెట్టు. మళ్ళీ పెట్టు. బంపర్ ఆఫర్.
పెట్టు బ్రో. తిరుగు, నా చుట్టూ తిరుగు. చాలు చాలు చాలు. ఏంటి బ్రో అలా చూడొద్దు, ఏమైనా తేడా కొడితే లోపల పెట్టి. అవునా? ఓకే, ఓకే. మన ముందు చెప్పాలి, ముందు చెప్పాలి. Yes, how can I help you? How can I help you? ప్రదీప్ గారు Yes, Purna garu. ప్లీజ్ కమ్ హియర్. I'll come little later, please. I'll talk to you later. ఈ size. నాకు చైన్ వేసుకుని ఇట్లా ఉండి దానికి తాళం కప్పు ఉండాలి బ్రో. తాళం కప్పు ఉండి దానికి స్టోన్స్ ఉండాలి బ్రో. నేను యో యో అని లూజ్ లూజ్ ప్యాంట్స్ వేసుకుని తిరగాలి. రష్మి గారు ఇప్పుడు ఇమిటేట్ చేసి చూపిస్తారు. అంతే. ఎవరెవరిని? అది కూడా నీకు తెలుసు కదా, చెప్పు. సుధీర్, నేను ప్రదీప్, శేఖర్ శేఖర్ మాస్టర్. బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి ఉంటే మేము ముగ్గురం ఎలా ఫ్లర్ట్ చేస్తాం. మీరు శేఖర్ మాస్టర్, మేము ఇద్దరు అందమైన అమ్మాయిలం బస్ స్టాప్ లో ఉన్నాం. కష్టం కానీ ట్రై చేస్తా. నువ్వు శేఖర్ మాస్టర్ అన్నప్పుడు కూడా చాలా కష్టం, మేము భరించట్లా. సుజాత, సరోజా, మొన్న బస్సులో ఒకడు వెనక నుంచి ఇళ్ళ తోసాడు చూసావా? నువ్వు ముందు నుంచి తోయాల్సింది. సుజాత, ఏంటి సరోజా? ఈ మధ్యన బస్ స్టాప్ లో అసలు నుంచోలేకపోతున్నాం. అందంగా పుట్టం మన తప్ప. డౌట్ పడుతుందండి. నేను అందం ఓకే, నువ్వు అందం అంటే అది అర్థం కావట్లేదు. నీ దగ్గర 3 రూపాయలు చిల్లర టికెట్ కంటే చిల్లర ఇట్లేదే. నేను వాడి జేబులో తీసుకుని ఇస్తాలే. అమ్మా దొంగ. ఏమండి నడువు వంగిపోయిందండి, వెనక్కి వంగారు. సూపర్ సూపర్ సూపర్. సూపర్ మార్కెట్ ఇటు సార్. ఛీ, అసలు ఈ బస్ అదోలా చూస్తున్నాడు. మీద మీదకి వస్తున్నాడు. బస్ అటు నుంచి వస్తుందని చెప్పు. ఇదిగో పేరు తాతగారు, బస్సు అటు నుంచి వస్తుంది. పేరు ఎర్రగడ్డ. నీ పేరు? ఆలుగడ్డ. ఆలుగడ్డ. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏంటి మేము ఫ్లడ్ చేయడం ఏంటి? నువ్వు flirt నువ్వు చేయాలి ఫ్లైట్ మాతో. చేయాలంటే ఎందుకు నిన్న నుంచి వచ్చి సూపర్ సూపర్ సార్. శేఖర్ మాస్టర్ ఎలా చేస్తా అలా చెయ్యి. సుజాత, సరోజా, మనం సినిమాకి వెళ్ళాలి. దాని తర్వాత చీరలు కొనుక్కోవాలి 2. నేను కొన్ని పెడతా. హే మిస్టర్, హూ ఆర్ యు? ఎవరు మీరు? అసలే మా సంప్రదాయ కుటుంబం తెలుసా? సాంప్రదాయంతోనే కొన్ని పెడతా. సాంప్రదాయంతోనే కొని పెడతారా? పరాయి మొగుడు మనకు కొని పెడతా అంటాడు. హూ ఇస్ హీ? నాకేం తెలుసు. ఆయన ఎర్రగడ్డ వైపే చూస్తున్నాడు. ఇట్రా ఎరగడ్డ. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతావేంటి నువ్వు? అలా కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? ఎన్నిసార్లు చెప్పాను నేను? రైతు నిన్నే పిలుస్తా. ఈ అబ్బాయిల పక్కన ఉండలేమబ్బా. రైతు హెల్ప్, కాపాడండి. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఆయన చేయలేదు కదా. అవునా? ఏమో చేస్తారేమో. ఎర్రగడ్డ నువ్వేనరా? ఒళ్ళు ఎలా ఉంది? వేడిగా ఉంది, వేడిగా ఉంది. మా అన్నయ్య ఎవరో తెలుసా? తెలీదు. సుడిగాలి సుధీర్, సుడిగాలి సుధీర్. ఆడైతే నేను కంపల్సరీ చెయ్య. మా అన్న ఎవరో తెలుసా? ప్రదీప్ మాచిరాజ్. ప్రదీప్ మాచిరాజ్. నాకు ఎంత ఇష్టం వాడంటే. అబ్బా, అద్దరిపోతాడు. నిజంగా చెప్తున్నాను, నా దగ్గరకు వస్తే నేను మంచి డాన్స్ నేర్పిస్తా. అసలు డి లో డైరెక్ట్ ఎంట్రీ ఇప్పిస్తా. అబ్బా, డాన్సా? డాన్స్ మాకు కావాలి. డైరెక్ట్ గా షీల్డ్ నీదే. అబ్బా, మీరు శేఖర్ మాస్టర్ కదా? ఆ. అబ్బా, ఏమైంది? డాన్స్ ఓకే. మా ఇద్దరికి నేర్పిస్తారా? అయితే ట్రావెల్. కమాన్, రెడీ. సో ఇప్పుడు నా సిగ్నేచర్ స్టెప్ నేర్పిస్తా. ఓకే, ఈవిడికి వచ్చే ముందు ఫస్ట్ పాకెట్ ఇట్లా చేయి పెట్టాలి. ఇట్లా వంగాలి. షోల్డర్స్ పైకి ఎత్తండి. కొంచెం కిందకి వెళ్ళాలి. ఏ పాట సార్?
ఇప్పుడు ఇట్లా 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 ఏయ్ నువ్వేంటే నన్ను కొడతా కష్టమా ఇంకోటి చెప్తా పట్టేసే మాస్టర్. ట్రై చేయమ్మా ఈ వయసులో ఎట్లా అవుతే ఎట్లా ఎరగట హెల్ప్ చేయి ఓకే. కావాలి కొడతా. ఇప్పుడు సుధీర్ బస్ స్టాప్ కి వచ్చాడు. అమ్మో కలజోడు అమ్ముకున్నాడు వచ్చాడే. అమ్మో సుధీర్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుధీర్ నీకు తెలీదా అదిగో హోల్ ఏపీ తెలంగాణలో అందగాడు కొంచెం సుధీర్ పేరేంటి నేను బాగా కంఫర్టబుల్ గా ఉంటారు ఈ పాత్రలో. ఇది బాగుంది ఇదేదో నుండు నా పేరు సుజాత. సుజాత ఆ, కొంచెం స్లోగా తీసుకుందాం. నీ గురించి చాలా విన్నానండి. నీ ఫ్రెండ్ పేరేంటి? అది వేస్ట్ అండి, దానికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. పర్లేదు అయినా ఫ్రెండ్ పేరేంటి? ఆయనకి అలాంటి పట్టింపులు లేవు. నువ్వు పక్కన ఉండొచ్చుగా. నువ్వే అన్నావు కదా ఆయన పర్లేదని. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? సుధీర్ గారు చిచి నేనేంటండి సుధీర్ గారు మీరు చేస్తున్నారండి. చెయ్యి వేయడానికే కదా. అసలు మీరు ఏం చేస్తుంటారండి? బస్ స్టాప్ దగ్గర వాచీలు అమ్ముతారు. నువ్వు ఇలాంటోడి కాదు సుధీర్, నాకు తెలుసు నువ్వు చాలా మంచోడివి. ఏదో నా ముందు కావాలని యాక్ట్ చేస్తున్నావు ఇలాగా. ఓకే అయితే బయలుదేరు పద. ఎక్కడికి? ఓవర్ యాక్షన్ స్టేజ్ మీద వద్దన్నా సుధీర్ గారు ఏంటి సార్ ఇది టైం బాగాలేదని ఎక్కువ పెట్టారంటే వాచ్లు? ఇబ్బంది అయిపోతుంది ఫోన్లు కొంచెం. ఇబ్బంది అవుతుందా? దేనికి? ఏ కంట్రీలో ఎవరికి చేయాలని అక్కడ టైం అర్థం కావట్లేదు, సో అందుకే వాచ్ పెట్టుకున్నాను. ఏ కంట్రీవి? యూకే. వాచ్ అక్కడ కొన్నారు, మా టైం అక్కడదా? వాచ్లన్నీ యుఎస్ లో కొన్నా, ఓకే. బట్ టైం మాత్రం ఒకటి యూకే. ఓకే ఇప్పుడు యూకే లో టైం ఏంటి? యా 5:30 అంతే. అండ్ బ్లాక్ ఎక్కడి నుంచి? ఇండియా టైం. ఇండియా టైం. అండ్ రెడ్ వాచ్? దిస్ ఇస్ బాంబే, దిస్ ఇస్ హైదరాబాద్. దిస్ ఇస్ యుఎస్. రెడ్ కలర్ ఇస్ యుఎస్. అండ్ దిస్ ఇస్ కోటి. సరే ఇప్పుడు ఇన్ని వాచ్లు పెట్టుకున్నావు, టైం తో ప్రాబ్లం వస్తుంది ఎందుకు? ఫోన్ చేస్తుంటే నైట్ టైం చేస్తాను, మార్నింగ్ టైం చేస్తాను, అర్థం కావట్లేదు. మర్చిపోడు చెప్పు. వైట్ వాచ్ యూకే. పేరు చెప్పాలా? పేరు చెప్పి హాయ్ అని లాగా అమ్మాయి. హాయ్ స్వాతి. స్వాతి ఫ్రమ్ యూకే. Yeah. లండన్. లండన్. యా. వేర్ ఇన్ లండన్? అది వెంకటేశ్వర కిరాణా స్టోర్స్ పక్కన. ఏం చేస్తుంటారు స్వాతి? షీ వాంట్స్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ ఇలా ఆపుతూ ఉంటారండి మీరు. స్వాతి గారితో నేను తర్వాత మాట్లాడతాను. ఇండియా. ఇండియాలో ఎక్కడ ఎవరు? ఇండియాలో పేరు చాలా కష్టం సార్ చెప్పడం. ఏ సార్ ఎందుకు సార్? చాలా ఉంటాయి కదా. ఇండియాలో రష్మి. నాతో నీకు ఏం పని ఉందని? నువ్వు కాదులే, వేరే రష్మి నేను చెప్పింది. అది క్లారిటీ ఇవ్వాలి. ఈ రష్మి బాగుంటుందా ఆ రష్మి బాగుంటుందా? మేకప్ తెస్తే ఆ రష్మి బాగుంటది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి మాట్లాడు. ఈ రష్మి బాగుందా ఆ రష్మి బాగుందా? ఈ రష్మి బాగుంది, ఈ రష్మి బాగుంది. వెరీ గుడ్. ఆ రష్మి మేకప్ తీసిన రష్మి. అది అందం అమ్మాయి అంటే అయితే. అందం కాదా? ఇది మందమా? ఇది మందం అమ్మాయి అయితే. ఆ రష్మిని మేకప్ తీసినప్పుడు ఎప్పుడు చూసావు? ఎప్పుడు మేకప్ తీసినప్పుడే చూస్తూ ఉంటాను. ఎలా? మీరు అలా అడిగితే ఎలా చెప్తారు? ఎలా అని? తెలుసుకుంటున్నావు అండి, తెలుసుకోకూడదా? ఇప్పుడు ఎలా అంటే షూటింగ్ వచ్చినప్పుడు మేకప్ తీస్తే ఉంటారు కదా, అప్పుడు షూటింగ్ అయిపోయి మేకప్ తీసి నైట్ ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు అది ఈ రష్మి కదా. ఈ రష్మి కాదు ఆ ఆ రష్మి. రష్మి. ఆ రష్మితో షూటింగ్ ఎప్పుడు చేసాడు ఈయన? నేను వెళ్తా ఉంటా ఆవిడ కలవడానికి షూటింగ్ కి. ఏ అమ్మాయి షూటింగ్ కి? ఆవిడ చేసే షో సార్, ఆవిడ చేసే షో మీకు అవసరం అవన్నీ? ఏం సార్ కోపడుతున్నారు? దీని సంగతి చెప్పండి. ఎర్ర వాచ్. యుఎస్. టెల్ మీ యుఎస్. యుఎస్ లో చాలా మంది ఉన్నారు సార్, అన్ని పేర్లు చెప్పడం కష్టం. ఒక 2 నేమ్స్ చెప్పండి చాలు. నేమ్స్ ప్రియా. నీకన్నా హైట్ ఉంటుంది ఆవిడ. మంచి కలర్ కూడా ఉంటది. సరే ప్రియా బాగుంటుందా రష్మి బాగుంటుందా? రష్మి బాగుంటది సార్. రష్మి బాగుంటుంది. అదే పాపం ప్రియా హర్ట్ అవుతుంది కదా. లేదు, తనకు నా గురించి తెలుసు. ఎలా? ఫుల్ జెన్యూన్. ఎలా? ఎలా సార్ మీరు కావాలని చెప్పని ఉంగ్లిఫైయింగ్ చేస్తున్నారు సార్. పేరు
పేరుకు ముందు ఇంకేమైనా ఉంటుంది సార్? ఓన్లీ ప్రియా అని ఉంటుందా? ప్రియా మామూలుగా ముందేమన్నా విష్ విష్ అలా స్టార్ట్ అవుతుంది సార్? హలో మీరు ఎటో డైవర్ట్ చేస్తున్నారు సార్ టాపిక్. ఏంటి సార్? ఏం లేదు పోరా అంటున్నారేంటి మీరు? ఏం సార్ ఓన్లీ విష్ణు ఓన్లీ విష్ణు ఓన్లీ ప్రియా. మరి విష్ణు ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు? అదే మీరు విష్ అన్నారు కదా. సర్ నేమ్ ఏం లేదా? సర్ నేమ్ ప్రియా రాథోడ్. నార్త్ ఇండియన్. నార్త్ ఇండియనా? రాథోడ్ అంటే నార్త్ ఇండియన్. అవును, నార్త్ ఇండియన్ మీకెలా తెలుసు సార్? ఫ్యాన్స్ సార్. ఎలా సార్? హిందీలో డబ్బింగ్ చెప్పారు మీరు వెళ్ళి? ఏమో నా టాలెంట్ కి ఫ్యాన్ అంట ఆవిడ. ప్రియా రాథోర్ కి తెలుగు తెలుసా? ఈయనవన్నీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళు కొనుక్కున్నారు సార్. తెలుగు రాకుండా నీ షోస్ ఎలా చూస్తుంది? వాళ్ళ ఆఫీస్ లోని కొలీగ్స్ తెలుగు వాళ్ళు ఉన్నారన్నమాట. అందరూ నా షోస్ చూస్తుంటే ఎవడీడు బాగున్నాడు, హ్యాండ్సమ్ గా మంచి అందంగా ఎవరు ఉన్నాడు. ఎవరు బాగుండేది? అయినా ఆయనకున్న వాచులు గురించి మనకెందుకు సార్? మనకెందుక ఇప్పుడు దాకా మొత్తం అడిగి మళ్ళీ మనకెందుకంటే మాకెందుకు లేండి సార్ అవన్నీ. మీ స్వాతి, రష్మి, ప్రియా 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 సార్. ప్రియా మీరు వేరే దగ్గర తీసుకెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ. టైం ఎంత? సెకండ్స్? సెకండ్స్ 23 and 23.5 సెకండ్స్ కూడా హాఫ్ ఉందా? అంటే తిరుగుతున్నప్పుడు నేను కరెక్ట్ చూసాను. ఎన్ని సెకండ్స్? 23 and half. నువ్వు చెప్పే 3 సెకండ్స్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది. సుధీర్ గారు మీ లేడీస్ కి టాస్క్ ఇవ్వాలి మీరు. ఎలా ఇస్తాం చూడే ఎంత అందంగా ఉందో చీర. బాబోయ్ మనసు నుంచి బయట రావట్లే. సరే నువ్వు టాస్క్ ఇస్తూ ఉండు ఆవిడకి. టాస్క్ అరే ఇస్తా ఉండాలా? మా ప్రియమణి గారు నాకు గిఫ్ట్ ఇచ్చిన గిటార్ ఎదురా భయ్యా. నీ టాస్క్ నువ్వు చూసుకో, నా టాస్క్ నేను చూసుకుంటా. నీ కాటన్ బిజినెస్ స్టార్ట్ చేయి. నువ్వు ఆల్రెడీ మొదలెట్టినట్టున్నావు. ప్రియమణి గారు ప్రదీప్ ఇది మీకోసం. ఆపో నువ్వు వాయించావు ఇది. మరి అంటే నువ్వు గిటార్ తో వర్షం తెప్పిస్తే లేదు కానీ నాకు డౌట్ ఉంది నువ్వు వాయించలేదు నాకు తెలిసింది. సరే ఆవిడ కోసం నేను ఇంకోటి వాయించనా? సరే చూద్దాం. బ్యూటిఫుల్, క్రేజీ మ్యాన్, మైండ్ బ్లో. నువ్వు ఎందుకు మధ్యలో ఊరిగా వచ్చేస్తున్నావు? టాలెంట్ అబ్బా అక్కడ. టాలెంట్ నాకు అంత మించిన టాలెంట్ ఉంది. నీకున్న టాలెంట్ మాకు తెలుసులే. ఏంటి డౌటా నీకు నా వాయిస్తుంటే? 110% డౌట్ ఉంది. చెక్ చేస్తావా గిటారు? ఒక్క సౌండ్ చేయి. ఇది నీ టాలెంట్. ఇంకోసారి చెక్ చేస్తావా? రెడీ? ఏంటి భయ్యా నువ్వు వాయిస్ ఎందుకు నీలాంటి సౌండ్లు వస్తున్నాయని? లాస్ట్ టైం భయ్యా. ఆ. హలో సుధీర్ ఇక్కడ చూసేయండి. అందుకే వేస్తున్నారు అది. అందుకే వేస్తున్నారు. ఫీల్ లోపల ఉండాలి బ్రో. ఆవిడ చూస్తూ వాయించు. నైస్ సౌండ్ బ్రో. సుధీర్ వాట్ ఇస్ దిస్? రష్మి చూసి ఇలా సౌండ్ వస్తుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని, లేకపోతే నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వ, బాగా ఫీల్ అవ్వు. నిన్ను చూస్తే మేము ఫీల్ అవ్వాలి, నిన్ను చూస్తే మేము ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వు. ఫీల్ రెడీయా? రెడీ. సార్ మీరు నిజంగా మామ్ స్టార్ సార్. మీరు ఏం టాలెంట్ సార్. అది ఏనుగు సౌండ్ వచ్చింది ఇందులోంచి. టచ్ ఇట్. నో టచ్ ఇట్. ప్లీజ్ రష్మి. మళ్ళీ ట్రై చేస్తా భయ్యా. ఇంకో 2-3 యానిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఎలా వస్తుందయ్యా? నీకు అవన్నీ కరెక్ట్ గా ప్లే చేస్తున్నారు, నాకేమో అన్ని రాంగ్. చూడు ఎంత హర్ట్ అయి కూర్చుందో. ఇట్స్ నాట్ విత్ ద ఫింగర్స్ అండ్ గిటార్, ఇట్స్ విత్ ద హార్ట్. Feel Yeah, the feel. heart. ఫీల్ ఇప్పుడు 2 చేతుల్లో తెలిసి కూడా వాయిస్తావు నువ్వు. గ్యారంటీ వాయిస్ పట్టుకో. ఏంటి 2 చేతులు వదిలేసి ఆ. వాయిస్తావా? రెడీ? సూపర్. ఏంటి
హిట్ అయ్యేది. మ్యూజిక్ బ్రో ఎంత మందికి వినిపించింది? మ్యూజిక్ వినిపించింది కదా అందరూ. ఒక్క తెక్ కదలేదు కదా బ్రో ఇందులో. మ్యూజిక్ ఇస్ మ్యాజిక్, మ్యాజిక్ ఇస్ మ్యూజిక్, మ్యూజిక్ ఇస్ మ్యాజికల్ మ్యూజిక్. ప్రియమణి గారు, ఈ డీ సెట్ లో నాకు ప్రేమ చూపించడానికి ఎవరు లేరు, చూసారా? నేనున్నా. లాస్ట్ ఛాన్స్ ఇవ్వా. రష్మి గారు ఇట్లా రండి, మీరు రండి, దగ్గర రండి. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకసారి చూపిస్తాను నీకు. ఇదే ఫాలో, ఇదే ట్రిక్. ఓకే. ఒకసారి స్మైల్ ఏంటి మేడం మీరు? యా, ఎస్పెషల్లీ ఫర్ యూ. ఏంటి సార్ ఇవేది ప్లాన్ చేయలేదు సార్. 10 ఓకే సార్. అది కూడా వస్తుంది ఏంటి సార్ అందులోంచి? అది నేను చేశాను ఇక్కడి నుంచి. ఫైనల్ గా రష్మిని చూస్తే నీకేమనిపిస్తుంది? మ్యూజిక్ రూపంలో చెప్పు. అరే పసుపు నీళ్ళు తీసుకురండి రాగి, పసుపు నీళ్ళు తీసుకురండి రాగి. మీకు మీ ముజిక్కి పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ. ది ఎండ్. రష్మి యు వాంట్ దిస్? వద్దు సార్. యు వాంట్ ట్రై? నాకు అర్థమైంది సార్. నేనేం పట్టుకున్నా ఏమవుతుందిగా? ఏమవుదండి బలివర్. అమ్మో సార్, ఇది పట్టుకోండి మీరు. ఎవరు ఎమోషన్ వాళ్ళు బయటకు వస్తుంది సార్, తప్పు లేదు అందులో. ఇప్పుడు ఆవిడ చూస్తే ఫీల్ వచ్చింది సార్. మిమ్మల్ని చూస్తే కూడా అదే వస్తుందా? ఏమో ఇటువంటి లేదు, నీకు ఫీలింగ్ లేదు అసలు నా మీద. ఇప్పుడు రష్మి చూడు. హమ్ సిర్ఫ్ గిటార్. నేను వచ్చి బాంబులాగా సరిపోయింది చేసింది. పరువు తీసావు కదా, వెళ్ళి కూర్చో. సారీ. అసలు ఈ మ్యారేజ్ చేసుకోవడం, స్టేజ్ మీద జరగడం, ఇదంతా అతను కలర్ ఆడడం, ఇదంతా దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఉంది. ఎలా చూపిస్తారా? అయ్యో భలేవారు సార్, మీరు అడగడం మీరు చూపిపోవడం. ఒకసారి చూడండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మ్యారేజ్ అయిందా? ఆ, కళలో ఏందండి అదంతా కళ. ఓ డ్రీమా? సుధీర్ ఇట్రా. భయ్యా కన్ఫ్యూజ్ చేస్తావండి పాపం. నేను మలయాళంలో చెప్పడానికి కూడా ట్రై చేసాడు, వినలేదు. నువ్వేం మాట్లాడవేంటి అలాగ బొమ్మలు? అరే నీ కళ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, నా కళ కాదు అది. ఆయన కళ్ళలోకి మీరు ఎందుకు వెళ్ళారు రెడీ అయ్యి మరి? భయ్యా కళ్ళలో రష్మి కదా, మరి బయట ఎవరు లేరు. ఎవరు లేకపోతే కళ్ళలో రష్మి ఎందుకు వస్తుంది? ఎవరో ఒకరు రావాలి, అసలు ఎవరు ఉండకూడదు. కళ మనం చెప్పలేం భయ్యా. సరే ఇప్పుడు కళ వస్తే ఎవరు వస్తారు? లోపల వాడు ఏం కోరుకున్నాడు ఎవడో తెలుసు. ఏంటి భయ్యా అది నీకు తెలియాలి భయ్యా. ఇదంతా వాడి ప్లాన్, నా ప్లాన్ కాదు. వాడేవాడు? ఆ పడుకున్నాడు. వాడిని అడిగి చెప్పైతే. వాడికి నాకు మాట్లాడలేవు, గొడవ అయింది ఇద్దరికి. ఎన్ని కళలు కంటావు భయ్యా? నాకేం తెలుసు భయ్యా, పడుకున్న వాడిని అడగాలి. ఆ పడుకున్న సుధీర్ ఏం ప్లాన్ చేశాడు? ఇప్పుడు లేచున్నాడా పడుకున్నాడా? పడుకున్నాడు. పడుకున్నాడా? లేపు ఒకసారి, నేను మాట్లాడతాడు. లేపు. కాదు భయ్యా, వాడికి మనకి మాటలేవు, గొడవలేని. చేత్తో బిల్లులా మాట్లాడకు. వాడిని అడుగుతున్నా, సుధీర్ ఎలాంటి కళలు కంటూ ఉంటాడు? లేదు భయ్యా, మరి ఇది వీడు కాదు భయ్యా, ఇది వేరేవాడు. ఎంతమంది ఉన్నారు భయ్యా? మీరు మామూలు మనిషి కాదు భయ్యా. ఏ సిచ్యువేషన్ ఒకటి పుట్టి సృష్టిస్తావా? సరే నీ కళలో మేము అందరం వచ్చాం, ప్రియమణి గారు ఎందుకు రాలేదు? గుండెల్లో ఉన్న వాళ్ళు కల్లోకి ఎలా వస్తారు? రష్మి గుండెలు లేదా? రష్మి గుండెల్లో ఉంది, మరి నేను గుండులో ఉన్న వాళ్ళు కల్లోకి ఎలా వస్తారు అన్నాను. నువ్వు ఉండు బే, సపోర్ట్ చేయను అంటే బ్రెయిన్ లో. నా ఆలోచనలో ఉన్నారు. బాగా చెప్పావు. లక్ష్మి ఆలోచనలో లేదా? అటు కదా కవర్ చేయమని, ఇటు కాదుగా. ఇవన్నీ వదిలేసి ప్రియమణి గారిని ఎందుకు పిలవలేదు? చెప్పాగా, ఆవిడ నా గుండెలో ఉన్నారు. మళ్ళీ గుండెలో. శేఖర్ మాస్టర్ ఎందుకు వచ్చారు? ఫ్యామిలీ బ్రదర్. సో నేను ఫ్యామిలీ కాదనమాట. ఫ్యామిలీ కాదని నేను అల్లా. మీరు గుండు, మీరు గుండు.
వీళ్ళందరూ ఫ్యామిలీ, మీరు గుండు ఫ్యామిలీ. గుండు ఫ్యామిలీ. ఏంటి అంత నీ ఇష్టం ఆ కళలో? నేనేం చేశాను భయ్య? కళలో పెళ్ళయ్యా? కల్లో పెళ్ళింది అంతే. నా కళ కాదు, నీ కల కాదా? పడుకున్న వాడి కళ్ళది. ఆడవుడు సుధీర్ అంతరాత్మ. మూడోడు అన్న ఆడవుడు. మూడో వాడు నా మొగుడు, వాళ్ళ లోపల ఉంటాడు వాడు. కానీ ఈ కళ నిజం కాకూడదు అంటున్నావు. కాకూడదంటే ప్రస్తుతానికి వద్దు. ఎందుకని? ప్రాపర్ గా ఇంకా కొంచెం సెటిల్ అవ్వాలి, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాలి. పోతే పోనీ బ్రదర్, దాంట్లో డౌట్ లేదు. ఏం పోతే పోనీ భయ్య? సర్లే పోవే. పోరా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎవడున్నాడు ఇక్కడ? ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వెళ్ళమని చెప్తున్నా. ఫ్రెండ్ ఉంటే పోవే అనేస్తారా? నేనంటే నా అంతరాత్మ అంటుంది. ఓహో, అందరికి అంతరాత్మ వర్కౌట్ అవుతున్నమాట ఇప్పుడు. మీ మనుషులం కదా. అంటే మేము పడుకున్నప్పుడు లేగుస్తాడు, మీకు లేచినప్పుడు కూడా లేగుస్తున్నాడు. మీరు లేచినప్పుడు కూడా లేచే ఉంటాడు. మీలా కాదు, మీలా కాదు. థ్యాంక్ యూ. బట్ ఎప్పటికైనా ఈ కళ నిజం వాళ్ళు కోరుకుంటూ. ఒక సల్మాన్ ఖాన్, ఒక సుధీర్, నో మ్యారేజ్. ఆయన కన్నా కత్తిన్న కేఫ్ ఉంది. మనకి అలాంటి కేఫ్లు ఏమి వద్దు అని అంటున్నా. సర్లే మాకెందుకు లేబోయా మీ కళల గురించి. నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు నారదుల్లాగా. ఏమిటి సార్ నన్ను ఆడతారంటారు? మరి లేకపోతే కళ ఎవరు సార్? హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? కల్లోకి నువ్వెందుకు వచ్చావే మరి? నీ అంతరాత్మ నా అంతరాత్మ ఫ్రెండ్స్ కదా. ఛే. యాంకర్ అండ్ లూజింగ్ టీమ్ లీడర్ ఓడిపోయారు కదా. అయితే? టాస్క్ ఇద్దామా వద్దా? మంచోళ్ళకి ఎవరైనా టాస్క్ ఇస్తారా? ఇస్తాను. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే నేను కూడా మంచి కాబట్టి. మరి నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు కూడా మంచోడే కదా. ఓ తేనె తేనె. మంచోడే కదా. ఓకే, మంచోళ్ళు మనం టాస్క్లు ఇచ్చుకోవడం. కానీ బయలుదేరండి. సెకండ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు నాకు ఒకటి అర్థమైంది బే. ఏంటది? ప్రిమన్ గారు చాలా మంచోళ్ళే. కూర్చో, టాస్క్ వచ్చింది కూర్చో. ఏమన్నారు? మీరు చాలా మంచోళ్ళు సెకండ్ అన్నారు. పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు అనిపించింది అంటున్నాడు. 2 years నుంచి తెలుసు. అప్పుడు మంచిదాన్ని అని తెలీదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు నేను మంచిదాన్ని అని అనిపించిందా మీకు? సరే పోనీ థర్డ్ పర్ఫార్మెన్స్ చెప్పేసి చెప్తా పోనీ, అప్పుడన్నా ఓకేనా? అంటే నీ ఇష్టం అంతా. అంటే పోనీ ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పండి సార్. ఇందాక అడిగినప్పుడు చెప్పాలి. ఇంతకన్నప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నా. చెప్పలేకపోతున్నాను అనాలి కానీ నాకు తెలియదు అంటారా? అంటే అది నాకు ఫ్లో లో కొన్ని వచ్చేస్తా ఉంటాయి, అలాగ వచ్చింది తప్ప. ఇప్పుడు చూడు, శేఖర్ మాస్టర్ దేవుళ్ళ కనపడుతున్నారు నాకు. శేఖర్ మాస్టర్ దేవుళ్ళ కనపడుతున్నారు. అమ్మో, గుడి ఎప్పుడు కడతావు నాకు? నాకు గుడి కట్టవతా ఉంది, ఆల్రెడీ గుండెలో గుడి ఉంది. నాకు ప్రసాదం పెట్టవా? నాకు ప్రసాదం పెట్టవా? నాకు తెలిసి పూర్ణ గారు అంత మంచి అమ్మాయిని నేను జీవితంలో చూడలేదు ఇప్పుడు. ఏ బిస్కెట్ ఫస్ట్ వరకు ఓకే, మిగతా 2 దగ్గర దొరికిపోయింది సార్ అనవసరంగా. నా మనసులో ఫీలింగ్ చెప్తున్నా బ్రో. అసలు విషయం ఏంటో తెలుసా? ఇందాక చెప్పేశాడు నిజం. ఇప్పుడు covering పర్ఫార్మెన్స్ అన్నమాట. జరిగినప్పుడు కవరింగ్ చేసి మొత్తం Correct. ఎవరెవరికి ఏమేమి వేద్దాం బిస్కెట్ అని డాన్స్ అవగానే వచ్చాడు అని ఆవిడ అంటున్నారు. ఫైనల్ గా అడుగుతా ఇప్పుడు ఒకసారి. ఓకే, గో హెడ్. ప్రియమణి గారు చాలా మంచోళ్ళు. అవునా కాదా? కాదంటే అవునని చెప్పు, అవునంటే కాదని చెప్పు. ప్రియమణి గారు మంచోళ్ళు మంచోళ్ళు. అవును. అంటే కాదని అర్థం ఏంటి కాదని అర్థం? కాదన్నప్పుడు అవునమన్నాను, అవునన్నప్పుడు ఓహో, కాదన్న. నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ అడుగుకోసారి. ఇప్పుడు అడుగుతా, ఫైనల్ గా అడుగుతున్నా. ప్రియమణి గారు మంచోళ్ళ కాదా? కాదు. అవునా కాదా? కాదు. కాదా? శేఖర్ మాస్టర్ మంచోడు కాదు. అవునా కాదా? నో. నోవా? నో. మంచోడు కాదు. అవును. మంచోడు కాదు. అవునా? మంచోడు కాదు ఆయన, మంచోళ్ళు. ఏంటి నాకు అర్థం కావట్లా. నువ్వేమడిగావు సార్ అడుగు. శేఖర్ మాస్టర్ మంచోళ్ళు కాదు. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మంచోడు కాదంటే ఎస్ అంటే no. మంచోడు కాదు. Yes or no? క్వశ్చన్ రాంగ్. ఏంటి మాస్టర్ ఇది ఎలా అడుగుతారు చూడండి. అవునా? Yes or no? అతను అడిగిందని నువ్వు సమాధానం చెప్పు. Yes or no? మంచోడు కాదన్నాడు. అవునా మంచోడు కాదా? కాదు. ఎస్ ఆర్ నో? మంచోడు కాదు. ఎస్ అంటే మంచోడు కాదు. ఎస్ ఆర్ నో? నో అంటే నో అన్నా మంచోడు కాదనే కదా. చూసారా మాస్టర్? ఇంకా ఆలోచన. అలా కాదు, అలా కాదు. రెండిట్లకి మంచోడు కదా? కాదు. సరే నో 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 నో. మాస్టర్ ఆయన మంచోడు ఆయన. అంటే మంచోడు కాదు. ఆయన ఆయన మంచోడు కాదు. మంచోడు కాదు. ఆ? మంచోడు మంచోడు కాదు. కాదు. మళ్ళీ అడుగుతా క్లియర్ గా విను. శేఖర్ మాస్టర్ మంచోడు కాదు. ఎస్ ఆర్ నో? చెప్పిన అదే వస్తుంది. శేఖర్ మాస్టర్ దేవుడు. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రాయి. ఈ పేపర్ కి పక్కోడి పేపర్ రాయకు. శేఖర్ మాస్టర్ మంచోడు కాదు. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే ఎస్ మంచోడు కాదు అని వస్తుంది. నో అంటే మంచోడు కాదా? ఇగో మీరు లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ తీసుకుంటే మీ ఊరు వస్తుంది. అదే క్వశ్చన్ ఆలోచిస్తున్నా నేను. ఆలోచిస్తా ఏంటని. హలో పూర్ణ గారు. ఏ ఈ రోజు కూడా ఇద్దరు డ్రెస్ మ్యాచింగ్. ఏంటిది?
మేడం ఇటు రండి ఒకసారి ఇక్కడ రండి. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి మిఠాయి మాటలతో తోటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే. అదా ఓహో ఈ మిగిలిపోయిన క్లాత్ నాకు సూట్ కుట్టారు. లాస్ట్ వీక్ ప్రామిస్ చేసినట్టు 2 నిమిషాల పాటు అనర్గళంగా సుధీర్ ఆంగ్ల గురించి పదాలు వాడకుండా సుధీర్ బాబు గారి గురించి తెలుగులో ఆవిడ వ్యాఖ్యానించారు. మీ 2 నిమిషాల సమయం ఇప్పుడు. నేను చేయలేదంటే ఏం చేయాలి? మీకు తెలిసిన తెలుగు పదాలు వాడేసేయండి అక్కడ. ఓకే Okay, yeah. మిగతాది మేము చూసుకుంటాం. సుధీర్ గారు ఇలా రండి. నువ్వు ఒక పోజ్ ఆవిడ క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఓ పోజు వాళ్ళ ఆయన బయోపిక్ లో అట్టలో ఏముంటుందో ఆ పోజు. రెడీ. అలాగే ఉంటుంది. సుధీర్ గారిని ఈ జోడీ సెట్లు చూసిన తర్వాత మంచి వారని తెలిసింది. మీరు కలర్ నాకు నచ్చింది. కలరు రంగు ఆకుపచ్చ మీరు ఆకుపచ్చ నాకు నచ్చింది. ఇది ఆకుపచ్చయ్యా చామంచాయ బ్రో. అది చెప్పాలి అప్పుడు. అది నోరు తిరగదు చామంచాయ, నోరు తిరగదు ఆకుపచ్చ. నువ్వు చెప్పాలి దోరు తిరుగుతూ లేదా ఆవిడ చూసుకుంటారు. మీరు టాలెంట్ తెలుగు ఏంటి? ప్రతిభ. మీరు ప్రతిభ చూసి నాకు సిగ్గేస్తుంది. ఇంకేం చెప్పాలి? సుధీర్ డ్రెస్సింగ్ గురించి, సుధీర్ హెయిర్ స్టైల్. సుధీర్ గారు ఐస్ మంచిది. ఐసా కళ్ళు అండ్ టూత్ ఏంటి? చింపిరి చుట్టూ కొంచెం కరెక్ట్ చేయాలి. మేడం చింపిరి చెట్టు కదా పళ్ళు చింపిరి చెట్టు అంటే బ్యాడ్ హెయిర్ లైక్ దిస్. ఓవరాల్ ఫేస్ కొబ్బరి చిప్ప మీన్స్ దట్ ఇట్స్ లైక్ పొట్ట. కోకోనట్ కదా? కోకోనట్ కొబ్బరి చెప్పండి. ఇంకేం చెప్పాలి? ఇక పని అయిపోయింది, బయలుదేరి. లక్ష్మి డ్రామా. మిమ్మల్ని రష్మి గారిని చూసినప్పుడు మీకు ఆవిడ గురించి తెలిసిన అంశాలు ఏంటి? నాకు రష్మి గారు చాలా రోజుల నుంచి తెలుసు. సో నాకు హైదరాబాద్ లేదా కావాలంటే ఐ విల్ కాల్ హర్. ఫోన్ చేసి హెల్ప్ అడిగినావు, సహాయం. అండ్ నాకు కొంచెం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చెప్తున్నావు. నేను రష్మి గారు స్నేహితులు చెప్తుంటారు. నేను రష్మి కంటే అందంగా ఉంటాను అని చెప్తుంటారు. కాదు, వి బోత్ లుక్ ది సేమ్. సో స్వీట్. తెలుగు ఎట్లా అంటారు? చక్రా ఎంత చక్ర. వీళ్ళిద్దరు గురించి శ్రీ సుధీర్ గారు అనర్గళంగా తన తెలుగులో చెప్తారు మనకి వీళ్ళిద్దరు గురించి. రష్మి గారు మనందరం అనుకుంటాం చాలా మంచి వ్యాఖ్యాత అని. కరెక్టే, నేను అలాగే అనాలి. కరెక్ట్ నిజమే, నేను అటులోనే అనాలి. షిఫ్ట్. పూర్ణ గారు చాలా మంచివారు అని అనుకుంటున్నా. తెలియదు కాబట్టి 20 ఎపిసోడ్ నుంచి చేస్తున్నాను. మీరంటే తెలుసు, మనం బయట కలుస్తాము, మాట్లాడతాము. శేఖర్ మాస్టర్ ని ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నావు కదా, శేఖర్ మాస్టర్ మంచోళ్ళ ఏంటి అంత సమయం వేచించినవేంటి? సరే మంచోళ్ళు. ప్రియమణి గారు మంచోళ్ళ కదా? ప్రియమణి గారి సంగతి నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడాం కాబట్టి. ఎలా 2 సంవత్సరాలు 2 years చేసి తెలియదని నాకు అర్థం కాలేదు సార్. ఇదేదో నేను తప్పు చెప్పినట్టు మాట్లాడతారు. సుధీర్ గారు మీరు ఇక్కడ యాక్షన్ అయిన తర్వాత నేను చెప్తున్నా కదా, లైక్ సుధీర్ గారు మంచివారు. అవునండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు నేను అబ్జర్వ్ చేయలేదు. ప్రియమణి గారు మీరు బాధపడుతున్నారు. సరే, ప్రదీప్ మంచోడు, పూర్ణ గారు మంచోడు, రష్మి గారు మంచోడు, ప్రియమణి గారు మంచోడు, శేఖర్ మాస్టర్ మంచోడు, నేను మంచోడిని. సుధీర్ వద్దు, నేను మంచిదాన్ని కాదు. నేను 2 years ఉండి తిని గురించి తెలుసుకోపోవడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైందా నా కష్టాలు? నేను ఎందుకంటూ ఉంటాను. అలా కదండి, ఇప్పుడు ఆన్ స్క్రీన్ చెప్పండి అందరూ మంచోళ్ళు చెప్తారు, ఆఫ్ స్క్రీన్ కూడా మనం కలిసి మనం మాట్లాడితే అప్పుడు మనస్తత్వాలు తెలుస్తాయి, ఎవరు అలాంటి వాళ్ళు తెలుస్తాయి. మీరు గుడ్ బుక్స్ లో కావాలంటే కలిసి డేటింగ్ ఫోన్ చేసి అన్ని మన చేయాలా? ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. నీ గురించి నాకు తెలుసు, బలేవాడివే. కానీ ప్రియమణి గారికి ఎందుకు నాకు తెలియదు అని నేను చెప్పి మంచిదాన్ని కాదు. నేను మంచిదాన్ని కాదు సుధీర్, నేనే అంటున్నాను కదా. భయ్యా ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎన్నిసార్లు పర్లేదు మాస్టర్, నేను మంచిదాన్ని బాధగా కాదు. ఉంది. నేను మంచిదాన్ని కాదు మాస్టర్, నేనే అంటున్నాను కదా. మరి సుధీర్ చెప్పడం ఏంటి? నేనే అంటున్నాను కదా నేను మంచిదాన్ని కాదు, అంతే. అయిపోయింది. That's it. పర్లేదు సార్,
మేడం మనం ఎవరం మంచోళ్ళం కాదు అంతే. జగమంత కుటుంబం నాది. బయలుదేరు భయ్యా. ఏకాకి జీవితం నాది. ఇందాక నాకు టాస్క్ ఇవ్వలేదు కదా మంచోళ్ళు అని చెప్పని. నువ్వు మంచిదాన్ని కాబట్టి నీకు టాస్క్ ఇవ్వను, కానీ నీ బదులు ప్రదీప్ చేస్తాడు టాస్క్ ఇవ్వాలి. నేను టాస్ కాదే, ఒక నిమిషం. మీరంటే ఒక టీం. ప్రదీప్ టాస్క్ చేయాలి. అదే హీరో. దొండకాయ బెండకాయ ప్రదీప్ అన్నమా. గుండికాయ గుండికాయ. ప్రదీప్ తో వెరైటీగా చేయొచ్చు లేదన్నా. మ్యాజిక్ చేపించు. మ్యాజిక్ ఎవరు పడితే అది చేయలేరమ్మా. నువ్వు మంచోడివి సుధీర్. అయితే ఈజీ టాస్క్. అయినా నేను టాస్ చేస్తాను చెప్పలేదు నీకు ఒక విషయం తెలుసా? సింగింగ్. మా లేడీస్ నువ్వు పాట పాడాలని కోరారు, ఓ పాట పాడు. పాట పాడు గజాల. డాన్స్ స్కిట్లు మేనేజ్ చేస్తా భయ్యా, పాట మన వల్ల కాదు. పాడు. ఇప్పుడు నేను పాడకపోతే ఆ ట్రాక్ మీద అడ్డంగా పడుకుంటావు నువ్వు. మరి పడుకో. సార్ ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు. పడుకో. ప్రదీప్ పాట పాడాలి, లేకపోతే ట్రైన్ సుధీర్ మీద ఎక్కాలి. ఎక్కించండి భయ్య, ఎక్కించండి చెప్తా. ఈయన నిజంగా వస్తున్నాడు భయ్య, స్లోగా రండి. చూడు ప్రదీప్, నీకు జాలి ఇదిగో లేదా? నువ్వు పాట పాడతా పాడాలి. వేయట్లేదే. రష్మి నువ్వు కిరోసిన్ తీసుకో. తీసుకో. Ready. నా మీద వేయడం కదా నువ్వే. నీ మీద కాదా? పోసేసాక అడుగుతుంది ఎవరి మీద. అడవుడు అగ్గిపెట్టి ఇచ్చినట్టు తెలుసా? నువ్వు పాట పాడాలి. నేను కాల్ చేస్తా సుధీర్ నిజంగా. ఆయన పాడకపోతే నన్ను కాల్చడం ఏంటి? నువ్వు పాడాలి. ఓ 2 లైన్స్ పాడతా. సరే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, పాడు, పాట పాడు, మా కోసం పాడు. సరే నాకు ఇష్టమైన పాట.